బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. ఈ ఉదయం ఆమెకు మరోసారి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మహిళా వైద్యుల బృందం ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్ భవన్ కు వెళ్లి కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కవితను ఈడీ కార్యాలయంలో ప్రత్యేక సెల్లో ఉంచారు. కాసేపట్లో కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కవితను కస్టడీకి కోరనుంది ఈడీ. అయితే ధర్మాసనం కస్టడీకి అనుమతిస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఈడీ కస్టడీకి ఇవ్వకపోతే 14 రోజుల రిమాండ్కు అవకాశం ఉంది. కాగా తన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్టుగా సమాచారం. ఈ మేరకు ఆమె న్యాయవాద బృందం బెయిల్ పిటిషన్ను సిద్ధం చేస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. ఈ ఉదయం ఆమెకు మరోసారి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మహిళా వైద్యుల బృందం ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్ భవన్ కు వెళ్లి కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కవితను ఈడీ కార్యాలయంలో ప్రత్యేక సెల్లో ఉంచారు. కాసేపట్లో కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కవితను కస్టడీకి కోరనుంది ఈడీ. అయితే ధర్మాసనం కస్టడీకి అనుమతిస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఈడీ కస్టడీకి ఇవ్వకపోతే 14 రోజుల రిమాండ్కు అవకాశం ఉంది. కాగా తను అక్రమంగా అరెస్ట్ చేశారు అని ఆరోపిస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఆమె న్యాయవాద బృందం బెయిల్ పిటిషన్ సిద్ధం చేస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచినట్టు తెలిసింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్, ప్రస్తుతానికి ఏదైతే నిన్న జరిగిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మాత్రం ఏదైతే దేశంలోని సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అరెస్ట్ చేసేసి నిన్న ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు మాత్రం తనని ఢిల్లీ తీసుకెళ్లి ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. అయితే ఏదైతే కవిత తరపు న్యాయవాదులు ఉన్నారో న్యాయవాదులు మాత్రం ముందస్తు బెయిల్ కోసం మాత్రం పిటిషన్ వేయబోతున్నారు. అయితే గతంలో ఇది సుప్రీంకోర్టులో ఉండగా కూడా ఆ కేసు పక్కన పెట్టి ఈడీ అధికారులు ఎన్నికల ముందు ఈ విధంగా అంటే ఎన్నికల ముందు మాత్రం ఈ విధంగా చేస్తున్నారని మాత్రం కోర్టును అయితే ఆశ్రయించబోతున్నారు. అయితే ప్రస్తుతానికైతే వాదనలు జరుగుతున్నాయి. జస్టిస్ ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేసి కూడా కొంత ఉత్కంఠంగానైతే మారిందనేసి చెప్పుకోవచ్చు. అయితే క్రాంతి, తన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి కవిత కాసేపట్లో తన పిటిషన్ బెయిల్ కి సంబంధించి పిటిషన్ వేస్తున్నట్టుగా తెలిసింది. అయితే ఈ కేసులో కవితకు బెయిల్ రావడం సాధ్యమే అంటారా? రైట్, అంటే గతంలో ఈడీ కూడా చూస్తున్నా కూడా, ఎందుకంటే గతంలో నోటీసులు జారీ చేసి విచారించారు, దాంట్లో ఆధారాలు అనేసి కూడా దీంట్లో ఈ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ కేసులో మాత్రం నిందితురాలు చేర్చడం జరిగింది. ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఏంటి అనేసి దాన్ని మన న్యాయవాదులతో కావచ్చు, లేదంటే ఈడీ అధికారుల న్యాయవాది కావచ్చు, ఇటు ఆధారాలను చూసి మాత్రం ఇచ్చే, ఎందుకంటే 14 రోజులు రిమాండ్ తీసు ఇవ్వచ్చా లేదంటే ముందస్తు బెయిల్ వస్తుందా అనే ఆధారాలను బట్టి, ఎందుకంటే వాదనలు ఇటు కవిత తరపు న్యాయవాది కావచ్చు, ఇటు ఈడీ తరపు న్యాయవాదులు కావచ్చు, వాదనలు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. మరి దీనిపైన ఎలాంటి తీర్పు వచ్చేది అనేది కూడా కొంత ఉత్కంఠంగానే మారింది అని కూడా చెప్పుకోవచ్చు కిరణ్. అదే మరోవైపు క్రాంతి, తెలంగాణలో అయితే కవిత అరెస్టుకు సంబంధించి నిరసనలు అయితే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ అనేది రాజకీయ కోణంగా చూడొచ్చా లేదంటే కక్ష సాధింపుగా చూడొచ్చా? రైట్, ప్రస్తుతానికి ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ కేసు, లిక్కర్ స్కామ్ కేసు దాదాపుగా దేశం కొంత సంచలనం సృష్టించింది కొంతకాలం నుంచి అయితే. కానీ ఇప్పుడు ఎన్నికల ముందే ఎందుకు అని కూడా కొంత ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పిలుపునిచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు,
ఆ బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రతి నియోజకవర్గంలో దీన్ని ఎందుకంటే అన్యాయంగానే అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టులో కేసు నడవగా ఇలా అరెస్ట్ ఎలా చేస్తారనుకుంటా కూడా కొంత వివాదంగా మారింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళ ఈడీ దగ్గర ఉన్న ఆధారాలు కావచ్చు, కవిత దగ్గర ఉన్న ఆధారాలు కావచ్చు, వాదనలు వినిపించిన తర్వాతనే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలిసే అవకాశాలు ఉంటాయి. అయితే క్రాంతి, ఈడీ అధికారులు అయితే కవితను కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వాదోపవాదాలను పూర్తయిన అనంతరం అంటే కస్టడీకి అప్పగించే అవకాశం ఉందా, లేదంటే బెయిల్ మంజూరు చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనం గత కొంతసేపటి కింద కూడా చూసినా కూడా ఇదే కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం 15,000 పూర్చి బాండ్తో ₹1,00,000 ఎందుకంటే ముందస్తు బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మరి కవిత ఎమ్మెల్సీ కవిత కేసులో మాత్రం ఆధారాలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలించిన తర్వాతనే జడ్జిమెంట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే తనకు అనుకూలంగా ఉన్న ఎందుకంటే ఇప్పుడు ఈడీ అధికారులు రిమాండ్ కోరుతున్నారు. మన కవిత తరపు న్యాయవాది మాత్రం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆధారాలను పరిశీలించిన తర్వాతనే జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కిరణ్, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.